గ్రామంలో వర్షాలు పడుతూ ఉన్నాయి. గట్టిగా గాలులు కూడా వీస్తున్నాయి. ఘన్శ్యామ్ తన పొలంలో పండిన మొక్కజొన్నలు కోస్తున్నాడు. తను బాగా అలసిపోయి తడిసిపోయి ఉన్నాడు. దూరంగా గుడిసె కింద సుఖీ నిలబడి ఉన్నాడు. ఘన్శ్యామ్ వైపు ఒక చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు. భగవంతుడా, ఎందుకిలా జరిగింది? ఈ మొక్కజొన్నలన్నీ తడిసిపోతే నేను సర్వనాశనమవుతాను. సంవత్సరమంతా పడిన కష్టం వృధాగా పోతుంది కదా. సుఖీ ఎగతాళి చేస్తూ ఇలా అంటాడు. అరే ఘన్శ్యామ్, ఎందుకింతగా కష్టపడుతున్నావు? ఇంత వర్షంలో ఎలాగూ నీ మొక్కజొన్నలను ఎవ్వరూ కూడా కొనరు. అన్నీ పాడైన మొక్కజొన్నలని వదిలేస్తారు. కాసేపటికి ఘన్శ్యామ్కి బాధ కలుగుతుంది. కాని తను సుఖీ మాటలను పట్టించుకోకుండా వదిలేసి తన పని తను చేసుకుంటాడు. లేదు, నేను ఓటమిని అంగీకరించలేను. నేను ఈ పంట అంతటిని ఇంటికి చేర్చాల్సిందే. తారిక ఇంకా మా ఇంటి ఖర్చులు దీని మీదే నడుస్తాయి. ఘన్శ్యామ్, నేను చెప్పేది కాస్త విను. తడిచిపోయిన ఈ మొక్కజొన్నలు ఎవ్వరికీ పనికిరావు. వీటిని ఇక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళి పడుకో. ఎందుకంటే ఈ వర్షం మరో 2 రోజులు కురుస్తోంది. సుఖీ అన్న, నువ్వు నాకు సాయం చేయలేవు. కనీసం నా ధైర్యాన్నైనా పోగొట్టకు. నేను నా కష్టాన్నిలా మట్టిలో కలవనివ్వలేను. ఘన్శ్యామ్ మొక్కజొన్నలన్నిటినీ ఒక సంచిలో నింపుకుంటాడు. ఆ తర్వాత తన ఇంటికి బయలుదేరతాడు. సుఖీ తను వెళ్లటాన్ని చూస్తాడు. ఆ తర్వాత నవ్వుతాడు. ఘన్శ్యామ్ మొక్కజొన్న సంచులను తీసుకొని ఇంటికి తిరిగి వెళ్తాడు. అతను సంచిని కింద పెడతాడు. అతను పూర్తిగా తడిసిపోయి ఉన్నాడు. చలికి వణికిపోతూ ఉన్నాడు. అప్పుడే తారిక తన దగ్గరికి టవల్ ఇంకా బట్టలు తీసుకుని వస్తుంది. తారిక తనని చూసి చాలా చింతిస్తుంది. మీరు పూర్తిగా తడిసిపోయారు. ఇంత చలిలో ఎవరు ఇంత పని చేస్తారు? త్వరగా ఈ బట్టలు మార్చుకోండి, లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. తారిక, బట్టల గురించి కంగారు పడకు. ముందు ఈ మొక్కజొన్నల్ని చూడు. పంటంతా తడిచిపోయింది. ఇప్పుడు ఎవ్వరూ వీటిని బజార్లో కొనుక్కోరు. మనం ఏం తింటాం? తారిక మొక్కజొన్నల్ని చూస్తుంది. అవి చాలా తాజాగా కనిపిస్తాయి, కాని అవి పూర్తిగా తడిసిపోయి ఉంటాయి. మీరు అస్సలు నిరాశ చెందకండి. ప్రతి సమస్యకి కూడా ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఎవరైనా ఒట్టి మొక్కజొన్నలు కొనకపోతే మనం వీటిని ఇంకేవైనా చేద్దాం. ఏం చేస్తాం? అందరూ వర్షంలో వేడిటి ఇంకా పకోడీలు తింటారు. ఈ తడి మొక్కజొన్నలను ఏం చేయాలి? ఇవి పాడైపోతాయి. తారిక కాసేపు ఆలోచిస్తుంది. ఆ తర్వాత మనం ఈ మొక్కజొన్నలతో ఒక కొత్త వంటకం చేద్దాం. ఎటువంటిది అంటే ఈ చలిలో అందరికీ వేడినిస్తుంది. మనం తయారు చేద్దాం వేడివేడిగా మసాలా మొక్కజొన్న సూప్. మొక్కజొన్న సూపా? మన ఊళ్ళో ఎప్పుడూ ఎవ్వరూ అటువంటి పేరుని విననేలేదు. ఎవరైనా దీన్ని ఇష్టపడతారా? మీరు చూడండి, ఇది అందరికీ నచ్చుతుంది. మీరు త్వరగా బట్టలు మార్చుకోండి. నేను ఏర్పాట్లు మొదలు పెడతాను. ఘన్శ్యామ్ బట్టలు తీసుకుంటాడు. లోపలికి వెళ్ళిపోతాడు. తారిక మొక్కజొన్నల సూప్ తయారు చేయడానికి ఏర్పాట్లు మొదలు పెడుతుంది. తను పెద్ద కత్తితో మొక్కజొన్న గింజలన్నిటినీ తీసి పెద్ద గిన్నెలో సేకరిస్తుంది. బట్టలు మార్చుకున్న తరువాత ఘన్శ్యామ్ కూడా తనకి సాయం చేస్తాడు. తను అల్లం, వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చిని నూరి పేస్ట్ ని తయారు చేస్తాడు. తాజా పేస్ట్ సువాసన కిచెన్ అంతా కూడా విస్తరిస్తుంది. సువాసనైతే చాలా బాగుంది తారిక. కానీ నాకు భయంగా ఉంది. ఊరి వాళ్ళు కొత్త విషయాలను త్వరగా స్వీకరించరు కదా. మీరు భయపడకండి. వర్షాకాలంలో అందరికీ వేడివేడిగా కారంగా కావాలి. మనం ఇందులో కొంచెం వెన్న ఇంకా మిరియాల పొడి కూడా వేద్దాం. ఇద్దరూ కలిసి మొక్కజొన్న గింజలను ఉడుకుతున్న నీళ్లల్లో వేస్తారు. ఘన్శ్యామ్ గింజలు బాగా కుక్కవ్వడానికి వాటిని వేయిస్తూ ఉంటాడు. మొక్కజొన్న స్టార్చ్ నీళ్లను థిక్గా చేస్తుంది. కొంతసేపట్లోనే సూప్ తయారైపోతుంది. ఇప్పుడు ఇందులో మసాలాలు వేస్తే దీని రుచి మరింత పెరుగుతుంది. తారిక సూప్లో మిరపకాయల పేస్ట్, కొంచెం మిరియాల పొడి ఇంకా ఉప్పు వేస్తుంది. కొంతసేపట్లోనే సూప్ చాలా చక్కగా ఉడుకుతుంది. ఘన్శ్యామ్ ఇంకా తారిక తాజా సూప్ ని రుచి చూస్తారు. భలే, దీని రుచి అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇది రుచిగా ఉండడంతో పాటు ఎంతో ఆరోగ్యకరం కూడా. పదండి,
ఇప్పుడు దీనిని ఒక పెద్ద డబ్బాలో నింపండి. మనం దీనిని ఊరి చౌరాస్తాకి తీసుకువెళ్దాం. ఘన్శ్యామ్ సూప్ని ఒక గిన్నెలోకి వేస్తాడు. దానిని వేడిగా ఉంచడానికి దానికి మూతను పెడతాడు. సాయంత్రం అవుతుంది. ఊర్లో చౌరాస్తా దగ్గర చోటేలాల్ ఇంకా సూఖీ ఒక గుడిసె కింద కూర్చుని వేడివేడి టీ తాగుతూ ఉంటారు. వర్షం ఇంకా గట్టిగా పడుతూ ఉంటుంది. ఇలాంటి వర్షం మన ఊళ్ళో చాలా ఏళ్ల తర్వాత చూస్తున్నాను. అవును చోటేలాలన్నా, మొత్తం ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే ఘన్శ్యామ్ ఇంకా తారిక తమ తోపుడు బండి మీద సూప్ గిన్నె పెట్టుకొని వస్తారు. ఇద్దరూ కూడా వర్షం నుండి తప్పించుకోవడానికి గుడిసె కిందకు చేరుకుంటారు. సూప్ సువాసన మొత్తం చౌరాస్తా అంతా విస్తరిస్తుంది. అరే ఘనశ్యామ్, ఏంటి సువాసన? ఇది తారికా చేతిమాయ. దీనిని మొక్కజొన్న సూప్ అంటారు. మొక్కజొన్న సూపా? ఇదేం పేరు అసలు? ఘన్శ్యామ్ గిన్నె మూతను తెరుస్తాడు. సూప్ని మట్టి పాత్రల్లో వేస్తాడు. ఒకదానిని చోటేలాల్కి ఇస్తాడు. మీరు ముందు దీన్ని రుచి చూడండి. మీకు నచ్చకపోతే డబ్బులివ్వకండి. చోటేలాల్ తడబడుతూ సూప్ని రుచి చూస్తాడు. కానీ తనకి అది వెంటనే నచ్చేస్తుంది. బాలే, ఇది చాలా అద్భుతంగా ఉంది. దీనిని రుచి చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే శరీరంలో ప్రాణం లేచొచ్చినట్టు. ఏంటి, నిజంగానా? నువ్వు అబద్ధం చెప్పడం లేదు కదా? మీరే స్వయంగా తాగి చూడండి. ఇటువంటి రుచి ఇంకెక్కడా లభించదు. ఘన్శ్యామ్ సూఖీకి కూడా సూప్ ఇస్తాడు. సూఖీ సూప్ని రుచి చూస్తాడు. ఆ తర్వాత తనకి కూడా అది బాగా నచ్చేస్తుంది. ఇది నిజంగానే చాలా బాగుంది. ఘనశ్యామ్, దీనిని నువ్వు ఎలా తయారు చేశావు? ఇది మా ఇంటి రహస్యం సుఖీ అన్నా. ఇంకా కావాలంటే కేవలం 5 రూపాయలకే లభిస్తుంది. సూఖీకి సూప్ రుచి చాలా నచ్చేస్తుంది. కానీ దానికి డబ్బులివ్వాలి అనే ఆలోచన తనకి అస్సలు నచ్చలేదు. రాత్రివేళ సూఖీ తన ఇంట్లో పొయ్యి దగ్గర నిలబడి ఉంటాడు. పొయ్యి మీద నీళ్లు మరుగుతూ ఉంటాయి. దాని పక్కనే కొన్ని పాడైన మొక్కజొన్నలు ఉంటాయి. ఘనశ్యామ్ ఈ ఊరిలో అందరికంటే పేద రైతు. అయినా అందరూ తననే మెచ్చుకుంటున్నారు. నేను కూడా మొక్కజొన్న సూప్ చేస్తాను. తనకంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తాను. సూఖీ మొక్కజొన్న గింజలని మరుగుతున్న నీళ్లలో వేస్తాడు. వాటిని కలుపుతాడు. కాని ఈసారి నీళ్లల్లో నుంచి పొగ వస్తుంది. కుళ్ళిపోయిన మొక్కజొన్న వాసన విస్తరిస్తుంది. సూఖీ తన సూప్ని రుచి చూస్తాడు. ఇదేంటి? ఇదైతే అచ్చం విషంలానే ఉంది. ఏమాత్రం రుచి లేదు. బహుశా ఘనశ్యామ్ తన సూప్లో ఏదైనా మ్యాజిక్ మసాలాని కలుపుంటాడు. నేను రేపే తెలుసుకుంటాను. మరుసటి రోజు ఉదయం ఘన్శ్యామ్ ఇంకా తారిక కిచెన్లో మళ్లీ సూప్ చేస్తూ ఉంటారు. బయట ఇప్పటికీ కూడా వర్షం బాగా పడుతూ ఉంది. సుఖీ కిటికీ దగ్గర పక్కన నిలబడి చూస్తూ ఉంటాడు. అతను తారికాని సూప్లో కాస్త నల్లని పౌడర్ వేయటం చూస్తాడు. ఎప్పుడైతే తారిక సూప్ని కలుపుతుందో అప్పుడే బయటి నుంచి ఎవరిదో గొంతు వినిపిస్తుంది. అరే ఘనశ్యామ్ అన్నా, ఎక్కడున్నావు? ఆ గొంతు వినగానే ఘన్శ్యామ్ ఇంకా తారిక ఇద్దరూ కిచెన్లో నుంచి బయటికి వెళ్తారు. అప్పుడే సూఖీ ముందుకు వెళ్తాడు. అతను కనిపిస్తుంది డబ్బాలో ఉన్న నల్లని పౌడర్ మ్యాజిక్ దని. దానిని అతను ఎలాగోలా కిటికీలో నుంచి ఆ డబ్బాని తీసుకుంటాడు. సుఖీ డబ్బాని దొంగతనం చేయడంలో విజయం సాధిస్తాడు. అతని మొహంలో ఒక చిరునవ్వు కనిపిస్తుంది. ఇప్పుడు ఘనశ్యామ్ని దెబ్బ కొడతాను. ఎప్పుడైతే ఆ డబ్బాని తెరిచి దాంట్లోకి చూస్తాడో అప్పుడే ఒక చెయ్యి తన భుజం మీద పడుతుంది. సుఖీ ఆశ్చర్యపోతాడు. వెంటనే తిరిగి చూస్తాడు. అక్కడింకెవరో కాదు, నిజానికి గజ్జూబాయ్ నిలబడి ఉంటాడు. నేను ఉండగా దొంగతనమా? గుర్తుంది కదా, దొంగిలించడం చాలా తప్పు. గజ్జూభాయ్ తన చేతుల్లో నుంచి డబ్బా లాగేసుకుంటాడు. సుఖీ మొహంలో ఒక గట్టి దెబ్బను కొడతాడు. సుఖీ ఘన్శ్యామ్, తారిక ఇంకా చోటేలాల్ ముందు పడిపోతాడు. ముగ్గురు సుఖీని చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ల దృష్టి గజ్జూబాయ్ మీద పడుతుంది. అతను తన చేతిలో ఆ డబ్బాని పట్టుకొని నిలబడి ఉంటాడు. గజ్జుబాయ్, ఇదేంటి?
ఏంటి విషయం? ఈ సూకి తన అలవాట్లను మార్చుకోలేకపోతున్నాడు. మీ వంటగదిలో నుంచి దీన్ని దొంగిలించాడు. ఈ డబ్బానా? కాని సుఖీ, నువ్వు ఇలా ఎందుకు చేశావు? నేను కూడా నీలాగా మొక్కజొన్న సూప్ తయారు చేసి డబ్బులు ఇంకా పేరు సంపాదించుకోవాలనుకున్నాను. కానీ నేను చెయ్యలేకపోయాను. అందుకే నేను ఈ మాయా మసాలాని దొంగిలించే ప్రయత్నం చేశాను. సుఖీ, విజయానికి సరళమైన దారి ఎప్పుడూ ఉండదు. ఈ డబ్బాలో మాయా మసాలా ఏమీ లేదు. ఇది కేవలం మిరియాల పొడి. సుఖీ ఆశ్చర్యంతో అందరివైపు చూస్తాడు. అప్పుడు తనకి అర్థమవుతుంది, అసలైన మాయ సామాన్లో ఉండదు, అది ఉద్దేశంలో ఉంటుంది. నన్ను క్షమించండి. ఇవాల్టి నుంచి నేను ఎప్పుడూ స్వార్థానికి గురి కాను. కొన్ని రోజులు గడుస్తాయి. వర్షం ఇప్పటికీ చాలా గట్టిగా కురుస్తూ ఉంటుంది. ఘన్శ్యామ్ ఇంకా తారిక తమ తోపుడు బండిలో వేడివేడి రుచికరమైన మొక్కజొన్న సోప్ అక్కడే చౌరాస్తా దగ్గర అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు గజ్జుబాయ్ కూడా వాళ్ళకి సాయం చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఒక ఆధునిక మెషిన్ సహాయంతో అందరికీ సూప్ని వడ్డిస్తారు. సుఖీ తన తప్పుతో గుణపాఠాన్ని నేర్చుకుంటాడు. ఇప్పుడు అతను కూడా ఘన్శ్యామ్ ఇంకా తారిక పనిలో సాయం చేస్తూ ఉంటాడు. అయ్యా, తాతగారి మిషన్తో ఈ సూపునివ్వడం మరింత సులభంగా మారిపోయింది. అందరూ కలిసి సంతోషంగా పనులు చేస్తారు. ఇంతటితోనే ఈ కథ సమాప్తమవుతుంది.